కొత్తగా ఎవరైనా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారాలనుకుంటున్న వాళ్ళు మొదట రకరకాలుగా టెస్ట్ చేసుకుంటూ ఉంటారు. బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఏ బ్యాక్‌గ్రౌండ్ ఉంచాలి? ఏ బ్యాక్‌గ్రౌండ్ బాగుంది అని. అట్లా ఒక్కోసారి ఒక బ్యాక్‌గ్రౌండ్‌తో కొన్ని వీడియోలు వదిలిన తర్వాత ఫైనల్‌గా ఒక బ్యాక్‌గ్రౌండ్ సెట్ చేసుకుంటారు. సో, ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారారు. ఇన్‌స్టాలో ఇప్పటికే ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా ఉన్న వాళ్ళకు పోటీగా ఆ సారు కూడా దూసుకొచ్చారు. వరుస పెట్టి రీల్స్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఇప్పటివరకు వచ్చిన రీల్స్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లన్నీ ఒక్కోసారి ఒక్కో బ్యాక్‌గ్రౌండ్ వీడియోలొచ్చాయి. తాజాగా రాత్రి కూడా మళ్ళీ ఇంకో వీడియో వదిలారు. మళ్ళీ సేమ్ అదే సబ్జెక్టే. విద్యార్థుల అంటే ప్రశ్నాపత్రాల లీకేజ్ ఏదైతే ఉందో, ఆ లీకేజీ నివారణ కోసం చట్ట సవరణ చేసుకుంటూ నిన్న ఒక బిల్లు పాస్ అయింది కదా! నెక్స్ట్ రాష్ట్రపతి ఉత్తర్వులు అవ్వగానే చట్టరూపం దాల్చేస్తది. దాన్ని స్వాగతించుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన విషయం, ఆ బిల్లు సందర్భంగా చర్చలో ఎక్కడా లేరు ప్రధాని. అసలు పార్లమెంట్‌లోనే లేరు. అమిత్ షా గారు కూడా లేరు. సో, ఇప్పుడు ఆ బిల్లు పాస్ అవ్వడాన్ని స్వాగతించుకుంటూ ఒక వీడియో చేసి అక్రమార్కుల సంగతి తేలుస్తాం, వాళ్ళ కథ తేలుస్తాం. శిక్షలు పెంచినంత మాత్రాన ఈ ప్రశ్నాపత్రాల లీకేజ్ ఎట్లా అరికడతారో నిజంగా అర్థం కాదు. ఏ దీంట్లో ఏమైనా సవరణలు కావాలి, పారదర్శకత కావాలి, మరేమన్నా కనుక సంస్కరణలు కావాలి కదా, తెలియదు. శిక్షలు పెంచేసి మీ సంగతి తేలుతాం ఇక అని చెప్పి ప్రధాని గారు నీట్‌గా ఒక ఇన్‌స్టాలో ఒక వీడియో రిలీజ్ చేశారు. మొత్తం మీద అయితే ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి పోటీ వస్తూ ఉన్నారు. బహుశా అందుకేనేమో ఆయన కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్ దీప్‌కే కూడా ఒక కామెంట్‌ని ఒక ఏమంటారు, ఒక వ్యంగ్యంగా ఒక కామెంట్ చేశారు. ప్రధాని పీఠం మీద ఎందుకు గానీ మీరు ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారండి. సేమ్ మీ వీడియోలన్నీ అదే ప్యాటర్న్‌లో ఉన్నాయి అని చెప్పి కూడా ఆయన ఒక వ్యంగ్యంగా ఒక విమర్శ చేశారు. సో, అక్కడేమో విద్యార్థుల భవిష్యత్తు, విద్యార్థుల కోసం అని చెబుతూ, మళ్ళీ ఇక్కడేమో భోగాపురం పర్యటనకు వస్తూ ఉంటే, ప్రధాని గారు వస్తున్నారని చెప్పి ఏకంగా గనుక చుట్టుపక్కల జిల్లాలో కూడా స్కూళ్ళకు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు 2 రోజుల పాటు. బాగుంది. సరే, మొత్తానికైతే జంజీని ఆకర్షించాలి అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడమే చాలా దగ్గరి మార్గం అని ప్రధాని భావించినట్లున్నారు. మొత్తానికైతే ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ అవతారం ఎత్తేసారు.